అక్కడ రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయా అంటే అవుననే అంటున్నారు భక్తులు. దశాబ్దాల కాలంగా ఇదే నమ్మకంతో అక్కడ రొట్టెలను పంచుకుంటూ ఉన్నారు. ఇక నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. బారా షహీద్లను దర్శించుకొని స్వర్ణాల చెరువులో కోర్కెలను రొట్టెలను మార్చుకుంటూ ఉన్నారు. ఇవాల్టి నుండి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు రొట్టెల పండుగలో పాల్గొంటారు. ఇక స్వర్ణాల చెరువు దగ్గర సందడిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. రొట్టెలు పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయా అంటే అవునని అంటున్నారు నెల్లూరులో భక్తులు. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఇవాల్టి నుంచి ఘనంగా ప్రారంభమైంది. బారా షాహిదులను దర్శించుకునేటటువంటి భక్తులు అక్కడ నుంచి స్వర్ణాల చెరువులోకి వచ్చి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నిలబడి రొట్టెల మార్పిడి కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్వర్ణాల చెరువులో ఉన్నాను. ఒకసారి విజువల్స్లో కానీ చూస్తే భారీ ఎత్తున దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. కోరిన కోరికలతో రొట్టెల మార్పిడి కార్యక్రమం అయితే కోలాహలంగా జరుగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు పదుల సంఖ్యలో కోరికలకు సంబంధించినటువంటి రొట్టెలు కూడా మార్చుకునే పరిస్థితి ఉంటుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఆరోగ్యం ఇలా రకరకాల పేర్లతో కూడా రొట్టెల మార్పిడి జరుగుతుంది. ఈ ఏడాది రొట్టెలు పట్టుకునేటటువంటి భక్తులు ఒక కోరికతో అదే మరుసటి ఏడాది అదే కోరిక కానీ తీరితే ఆ రొట్టెని ఇక్కడికి తీసుకొచ్చి వదిలే పరిస్థితి ఉంటుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూస్తే ఇక్కడ రొట్టెలు మార్చుకుంటున్నారు చూడొచ్చు. ఏదైతే ఇవే రొట్టెలు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఈ రొట్టెల్ని తమ కోరికలతో కూడా తీర్చుకునే పరిస్థితులు అయితే ప్రధానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక, సంతానం అని ఒకరు, వ్యాపారం అని ఒకరు, పెళ్లి అని ఒకరు, అలా ఒక్కొక్క కోరికలతో వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఈ రొట్టెల మార్పిడిని చేసుకుంటారు. ఏదైతే ప్రధానంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. తెలంగాణతో పాటు వచ్చేటటువంటి భక్తులు నేరుగా బారా షాహిదులు ఏదైతే పవిత్ర యుద్ధంలో కూడా మృతి చెందినటువంటి బారా షాహిదులు ఎవరు ఉన్నారో వాళ్ళని సమాధులు అక్కడ దర్గాలోకి వెళ్ళి వాళ్ళని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా సమీపంలో ఉన్నటువంటి స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి మోకాళ్ళలో నీళ్ళల్లో కూడా వాళ్ళు రొట్టెల మార్పిడి చేసుకుంటారు. ఈ ఇయర్ చేసుకున్న తర్వాత వచ్చే సంవత్సరం కూడా వచ్చేది ఆనవాయితీగా వస్తుంది. గడిచినటువంటి అనేక శతాబ్దాలుగా కూడా ఇక్కడ చరిత్ర ఉందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు. భక్తులతో మాట్లాడడం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా తెలిసింది? తెనాల నుంచి వస్తున్నామండి. మా అత్తయ్య గారు వచ్చేవాళ్ళు. మా అత్తయ్య గారు రాని తర్వాత నుంచి మేము వస్తున్నాము. రాలేకపోతున్నారు, ఇంక మేము వస్తున్నాం. దాదాపు 17 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఏం రొట్టె పట్టుకున్నారు? నేను పిల్లలకి విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంపద, సౌభాగ్య రొట్టు, పాపకి విదేశీ రొట్టు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నేను తెనాల నుంచి వచ్చాము. మా మమ్మీ వాళ్ళు 17 ఇయర్స్ 18 నుంచి ఈస్ట్ నుంచి వస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను. విదేశీ రొట్టె కోసం అని వచ్చాను, దొరికింది, హ్యాపీ. గతంలో ఎప్పుడన్నా రొట్టెలు పట్టుకున్నారా? పట్టుకుంటే కోరికలు తీరుతాయి అనేది ఇక్కడ నమ్మకం, మీకు అలాంటి నమ్మకం ఉంది? అవును, ఒకసారి మేము ఇల్లు రొట్టె పట్టుకున్నాము. సో ఇల్లు కట్టుకున్నాము. ఇంకా అప్పటి నుంచి కొంచెం నమ్మకం పెరిగింది. ఇంకా నేను వచ్చాను, అందుకే విదేశీ రొట్టె కోసం. చూడొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరిది కూడా ఇంకా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఖమ్మం నుంచి అండి. అంటే ఎలా తెలిసింది ఇలాంటి రొట్టెల పండుగ ఇక్కడ జరుగుతుందని ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఈ సంవత్సరమే కొత్తగా వచ్చామండి. మాకు తెలిసిన వాళ్ళందరికీ కోరికలు తీరినాయి అంటే మేము కూడా చూద్దామని వచ్చాము. మా పాపకి ఉద్యోగం కోసం రొట్టె తీసుకుందామని వచ్చామండి. గతంలో రొట్టెలు తీసుకెళ్లారా ఇక్కడ నుంచి? ఇదే ఫస్ట్ టైం. అది కొత్తగా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది ప్రతి సంవత్సరం కూడా వచ్చేవాళ్ళు కొంతమంది అని చెప్పుకోవచ్చు. విజువల్స్లో కూడా చూద్దాం ఒకసారి. ఈ విజువల్స్లో కూడా చూస్తే భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. వచ్చేటటువంటి భక్తులకి అందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూడొచ్చు, విజువల్స్లో కూడా వీళ్ళు రొట్టెలు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రొట్టెలు మార్చుకుంటున్నారా ఇప్పుడు? ఏం రొట్టె మార్చుకున్నారు? జాబ్ది. ఎలా అనిపిస్తుంది అంటే రొట్టెలకి వచ్చారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరేనండి. నెల్లూరే. రొట్టెల పండుగ నెల్లూరులో జరుగుతుంది కదా, ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. ఏంటి ఇక్కడ రొట్టె పట్టుకుంటే నిజంగానే కోరిన కోరికలు తీరుతాయా? తీరుతుందండి, నాకు తీరింది కాబట్టి మళ్ళీ వచ్చి పంచుతున్నాను. ఏం రొట్టె తీసుకున్నారు గతంలో? ఏ కోరిక? జాబ్ రావాలని అనుకున్నాను, జాబ్ వచ్చింది.
ఇది చూడొచ్చు, ఏదైతే నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ దర్గా ప్రాంగణంలో జరిగేటటువంటి రొట్టెల పండుగ ఇది. ఒక్కరోజు కాదు, ఇవాళ నుంచి 5 రోజుల పాటు జరుగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో అయితే తరలి వస్తారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు సాయంత్రం నెల్లూరుకు రాబోతున్నారు. రేపు రొట్టెల పండుగ ప్రాంగణానికి వచ్చి స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి కూడా ఆయన చేసుకుంటారు. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా తరలి వస్తారు. ప్రధానంగా ఒకటే చెప్పుకోవాలి, ఏదైతే దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా బారా షాహిద్ దర్గాకి ప్రాంగణానికి చేరుకొని బారా షాహిదులను దర్శించుకొని అక్కడ గంధం తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి రొట్టెల మార్పిడి అయితే చేసుకుంటారు. ఈ ఏడాది 7వ తేదీ అంటే రేపు రాత్రికి గంధ మహోత్సవం జరుగుతుంది. ఎల్లుండి అధికారికంగా రొట్టెలు మార్చుకుంటారు. ఆ రోజు రొట్టె మార్చుకుంటే ఖచ్చితంగా కూడా కోరిక తీరుతారనేది ప్రగాఢ విశ్వాసం. అనేక మంది ఏదైతే మత బోధనలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కొంతమందిని జరిగినటువంటి పవిత్ర యుద్ధంలో కొడవలూరు దగ్గర జరిగినటువంటి పవిత్ర యుద్ధంలో దాదాపు 12 మంది తలకాయలు అక్కడే పడేయడంతో అక్కడ నుంచి మొండాలని ఇటు గుర్రాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాయి. దీంతో ఇక్కడ కూడా వాటిని ఖననం చేసి సమాధులుగా ఏర్పడ్డాయనేది ఒక చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఎవరైతే ఒక రజకుడికి కల్లో రాజు అటు బారా షాహిదులు కనిపించడం, ఆ కల్లో రాజు భార్యకి అనారోగ్యంగా ఉంది, ఇక్కడ ఉండేటటువంటి మట్టి తీసుకెళ్లి పూస్తే అనారోగ్యం కూడా కోలుకుంటుందని చెప్పడం, ఇవన్నీ తర్వాత రాజు అదేవిధంగా ఆయన భార్యతో కలిసి ఇక్కడికి వచ్చి సైనికులతో పాటు ఇక్కడ ఉండేటటువంటి జనాలకి రొట్టెలు పంపిణీ చేయడం, ఇవన్నీ కూడా కాలక్రమేణా రొట్టెల పండుగగా ఏర్పడింది. ఈ రొట్టెల పండుగని రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి కూడా అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం తొలి రోజు భారీ సంఖ్యలో భక్తజన సందోహం నెల్లూరులోని బారా షాహిద్ దర్గా స్వర్ణాల చెరువుకి అయితే తరలి వచ్చారు. ఇది రొట్టెల పండుగలో తొలి రోజు తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.